హలో అందరికీ నమస్కారము. ముందుగా మీకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఆ రోజు రథం ముగ్గు అయితే వేసాను అనమాట. సో అయిపోయిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. ఆ రోజు రథసప్తమి రోజు మనము తల మీద ఒకటి, అలాగే 2 భుజాల మీద ఒక్కొక్క ఆకు పెట్టుకొని తలస్నానం చేస్తే మంచిది అని చెప్పేసి మా వారు ముందు రోజు అయితే జిల్లేడాకులు తీసుకొచ్చారనమాట. సో మేమిద్దరం అయితే స్నానం అయిపోయిన తర్వాత ఇంకా పూజ దగ్గరకు అయితే వచ్చేసాను. నేను ఎంత ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా బయట సూర్యదేవునికి పూజ చేయాలి అని చెప్పేసి అన్నీ ఒక ప్లేట్లో అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. పక్కన అయితే పొంగల్ కూడా అయిపోతూ ఉంది. సో ఈ లోపల మా వారు కూడా స్నానం చేసి అయితే వచ్చేసారు. సో తను నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. సో మేమైతే ఎక్కడ దేవునికి పెట్టుకోవాలో బయట అని చెప్పేసి ముందంతా నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేసి ఇలా స్టూల్ అయితే వేసేసాను. తను ఇంకా మా పూజారి గారు అయితే ఎంటర్ అయిపోయారు. సో వన్స్ ఆయన ఎంటర్ అయితే మనం ఇంకా ఎంటర్ అవ్వకూడదు అనమాట. సో ఇంకా అన్నీ తనే చేసుకున్నాడు. నేను ఈ లోపల అన్నీ రెడీ చేసి పెట్టయితే ఇచ్చేసాను అనమాట. సో పిండి దీపం చేయమన్నారు, అందుకే అది కూడా చేసి అక్కడ పెట్టేశాను. సో ఇంకా దేవుడికి పెట్టేసుకొని ఇంకా దేవునికి సో ఆ రోజు అయితే 6:30కి అంతా అయిపోయింది. బట్ అయితే ఇంకా సూర్యదేవుడు రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో 5 to 10 minutesకి 6:45కి అలా సూర్యుడు అయితే వచ్చేసాడు. ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా సూర్యదేవుని రిలేటెడ్ అన్నీ చదివేసుకున్నాం అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు మా ఆయన చిక్కుడు కాళ్ళతో రథం అయితే చేశారు. అలాగే చిక్కుడు ఆకులతో మేము అవన్నీ చేసి దాని మీద ప్రసాదం అయితే పెట్టాము. సో ఇలా పెట్టాలంటే ఇలా పెడితే మంచిదంట కనుక్కొని అయితే చేశాము. అలాగే తిరుమలలో కూడా సేమ్ అండి. సూర్యదేవుని కిరణాలు పడిన తర్వాతనే మాడవీధుల్లో అన్నీ తిప్పుతారు. సూర్యప్రభ వాహనం అలంకరణతో అంతా తిప్పుతారనమాట. సో అది కూడా వింటూ మేము ఇక్కడ పూజ అనేది కంప్లీట్ చేసాము. మా పూజ అయితే చాలా చక్కగా అయింది. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.